name of Jesus Christ of Nazareth, every demonic power, witchcraft power, black magic power, gender body power, including the holy blood, most holy blood of Jesus Christ of Nazareth, burning, going in the hell of fire. No! 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 Touch! Reload, Guna, Vishudora, Yahweh, Yehovah, Yahweh, Yehovah, Loving Father in heaven, we praise you, we thank you, worship for that. Master, I pray you speak for us. Jesus, you speak, we will listen to you. Speak, Lord, we will listen to you. Precious Father, glorious Father, touch and bless, deliver Jesus. Lord, we love everyone, mentally, spiritually, physically, heal them. Others which is not working. In the name of Jesus Christ of Nazareth, speaking of God, Lord, make it new, Jesus. Make it new. Because you are a creator, you are a maker. You are a maker, you are a creator. Every part is made by you, created by you. Do no more, Lord. One more time, Jesus. The others which are not working, Lord Jesus, repair, Lord. Repair and make it perfect and new for them. Make it new, Jesus. Replace the new organs in the life of the Christ. Replace right now, Lord Jesus. Touching your wounded feet and giving you glory, honor, and praises to you, God. In Jesus' precious Christ's name, we pray. Amen. Hallelujah. Please take your seats. You no need to worry. Suppose if I give you also, you can't go to your house because there is very heavy rain. Hallelujah. 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 It's a very heavy rain is coming outside. But I have a good time to spend with you. Hallelujah. Hallelujah. The moment the rain comes, okay, I will leave you. Hallelujah. 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 It's a great joy to be here this night. I strongly believe God wants to give the spirit of prayer. Precious brother, precious sister, this India present we need the spirit of prayer. Today, people are lacking the prayer. People are lacking the prayer. ప్రార్థన చాలా తక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించే వాళ్ళని చూస్తున్నారు. ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు స్తుతిస్తారు వాళ్ళని చూస్తున్నారు. ఈ లోకంలో మన భారతదేశంలో, మన హైదరాబాద్లో, మన మధ్యలో మనమే చాలా మంది ఆ ప్రార్థన కోల్పోయారు. ప్రార్థించాలంటే చాలా కష్టం, చాలా బాధ. ఏదైనా అడిగిస్తారు, ఏదైనా చేస్తారు, కానీ ప్రార్థన చేయాలంటే చాలా కష్టం. కానీ జీవితంలో ఈరోజు ప్రార్థన ముఖ్యం. నీ ప్రార్థననే నేను ఆశీర్వాదిస్తాను. నీ ప్రార్థననే నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం, ఒక గొప్ప కార్యం చేస్తారు. కానీ ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థన అంటే బాగా, ప్రార్థన అంటే ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారు. నేను ఇది చేయలేను, నేను అది చేయలేను, నా ప్రాబ్లం ఇది, నా ప్రాబ్లం అది, ఏదో ఒక ఎక్స్క్యూజ్ మనం ఇస్తున్నాం. ఈరోజు నువ్వు అడగాల్సింది ఏంటంటే బంగారం కానీ ఇంకా వరములు కానీ కాదు. ప్రభా, నాకు ప్రార్థించే ఆత్మ నాకు ఈ ప్రభా, నేను ఒక ప్రార్థన రాడుగా, ఒక ప్రార్థన వీరుడుగా మారాలని నువ్వు అడగాలి దేవుడికి. మనం దాన్ని అడగము కానీ ప్రతిదీ అడుగుతాం. కొన్నిసారి మన జీవితంలో అవసరం లేని మనం అడుగుతాం. అది అవసరం లేని అడిగి మనమే సమస్యలు పెట్టుకుంటాం. మళ్ళీ ఏమని చెప్తాము? యేసుక్రీస్తు ప్రభుత్వ ప్రార్థన ఇంటలేదు కార్యాలు లేదు, అద్భుతాలు ఏం లేవు. నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది మనం చూద్దాం. మొదటిది, నువ్వు ప్రార్థన దేశం కోసం, రాష్ట్రం కోసం చేస్తే దేవుడు ఆ దేశాన్ని, రాష్ట్రాన్ని మార్చేస్తాడు. నువ్వు డానియేలు గ్రంథం 1 అధ్యాయం 2 అధ్యాయం 3 అధ్యాయం 4 అధ్యాయం చదువు.
నీవు మన బేబీలోనికి డానియేల్ నలుగురు స్నేహితులు, నలుగురు ఫ్రెండ్స్, వీళ్ళు 5 మంది కలిసి బేబీలోనికి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వంగలే, వాళ్ళు దేన్ని ఎక్కడ వంగలే, ఏది తప్పు చేయలే. రాజు పెట్టిన ఆజ్ఞలో వాళ్ళు నమ్మలే. కారణం ఏంటంటే వాళ్ళకి సజీవమైన దేవుడు తెలుసు, యెహోవా తండ్రి తెలుసు, యావే తండ్రి తెలుసు. ఆ నమ్ముకున్న తండ్రి ఎంత గొప్పవాడు, ఎలాంటి కార్యం చేస్తారని తెలుసు. ఈ 5 మందికి ట్రైనింగ్ ఇస్తాప్పుడు చూడండి, 5 మంది ట్రైనింగ్ ఇస్తాప్పుడే సరే వాళ్ళని ఎన్నుకోలేదు. బేబీలోని వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసి, అక్కడున్న మొత్తం పరిస్థితిని చూసి, అక్కడున్న సమస్యలను చూసి వాళ్ళకి ఒక్కటి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి అవసరం ఒకటి దేవుడు, రెండోది ప్రార్థన. పుట్టి వాళ్ళని ప్రార్థననే విడుదల చేయించారు వాళ్ళకి తెలుసు. పుట్టే ప్రార్థననే వాళ్ళని మన ఇజ్రాయెల్ దేశానికి తీసుకుపోతాడని తెలుసు. వాళ్ళు చిన్న బయటకు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రార్థన చేయటము, నీతిగా జీవించటము, న్యాయంలో ఉండటము, తప్పు మార్గంలో తప్పు మాట వినకుండా, తప్పు స్నేహం చేయకుండా వాళ్ళు ఎదుగటం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఎదిగిన తర్వాత ఆ బేబీలోని రాజు చెప్పాడు, పోయి ఇజ్రాయెల్ దేశంలో చూడు, ఎవరైనా మంచోళ్ళు ఉంటే మనకి పని చేస్తారు కానీ, లేకపోతే మనకి పని ఎవరైనా మనకి పనిలో వాడబడటం ఉంటే వెళ్ళి చూడమని చెప్పింది రాజు. రాజుగారిని చూసినప్పుడు 5 మంది ఉన్నారు, నలుగురు డానియేల్, దోసులు, మళ్ళీ డానియేల్. ఈ 5 మంది అంతమంది జనాల్లో, కొన్ని వందల జనాల్లో ఈ 5 మంది ప్రార్థన జీవులు ఉండేవి. వాళ్ళ దేవుడు తెలుసు. ఎక్కడ వాళ్ళు ఉండలేదు, ఎక్కడ దేనికి ఉండలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు తెలుసు, దేవుడికి ఎట్లా ప్రార్థన చేయాలని తెలుసు. ఈ 5 మంది ప్రార్థించడం మొదలుపెట్టారు. అన్నీ ఒకటేసారి కాలేదు. మెల్లమెల్లగా మార్పు, అక్కడ మార్పు చూడటం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవుడు మెల్లమెల్లగా నిపుచెందర రాజు మనుషులు మార్చి అని ఎంత ముందోడంటే, దేవుడే లేడు, నేనే దేవుడిని అని అనుకున్న వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని ఏం చేసిన దేవుడు గడ్డి గినాలా చేసి, అది ఎవరిది ప్రార్థన? ఈ 5 మంది ప్రార్థన. ఈరోజు దేవుడు నీ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఉన్న దేశాన్ని, రాష్ట్రాన్ని, కాలనీ, నీ కమ్యూనిటీ, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీకి ప్రార్థన చేస్తున్నావా? ప్రతిసారి మనం ఏం ఆలోచిస్తామంటే, నేను బాగుండాలా, ప్రార్థన చేసే ఏమని ప్రార్థన చేస్తాం, నేను బాగుండాలా ప్రభు, నాకు ఈ ప్రభు, నాకు అది ఏ ప్రభు, నాకు ఆ అద్భుతం చేయ ప్రభు, నా ప్రార్థన వింటేలే ప్రభు, నా సమస్యకి జవాబు చెప్తేలే ప్రభు అని ఎప్పుడు మన మాటనే మాట్లాడతాం. కానీ నా తోబుట్టులను ఆశీర్వదించి ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నీ తోబుట్టు నీకు ముందు ఎందుకు మాట్లాడు? నువ్వు వాళ్ళకి ప్రార్థన చేయవు. కుటుంబంలో, సొంత కుటుంబంలో, బయట అవసరం లేదు, సొంత కుటుంబంలో మన సొంత ఏమంటారు తోబుట్టులే ముందుగా మాట్లాడారు. ఎందుకు? ప్రార్థన చేయం కాబట్టి. ఈరోజు నీ తోబుట్టుకి ప్రార్థన చేస్తున్నావు. నీ అన్నకు కానీ, నీ చెల్లెకి కానీ, తమ్ముని కానీ, నీ అమ్మకు కానీ, నీ నాన్నకు కానీ, నీ బంధువులకు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రశ్న అడగచ్చు. ప్రశ్న ఎప్పుడు కూడా మనకదనే చెప్తాం. దేవుడికి నాది ఇదేం ప్రభావం, నాకు అదేం ప్రభావం, ఇది ఇచ్చినా కాబట్టి నీకు స్తోత్రం, అది ఇచ్చినప్పుడు కాబట్టి స్తోత్రం. వాళ్ళకి ఎవరు ప్రార్థన చేశారు? రేపటి రోజు దేవుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నేను పరిశుద్ధమైతే నేను నింపినా, అభిషేకంతో నింపినా, నీకు నేనంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, మళ్ళీ నువ్వు మీ వాళ్ళకి ఎందుకు ప్రార్థన చేయాలని అడుగుతావు? ఏమంటాం మనము? ప్రతిసారి మనం కంప్లైంట్ ఇస్తాం, మా వాళ్ళు ఇట్లా, మా వాళ్ళు అట్లా. నీ తల్లి గర్భంకి వెళ్ళి నువ్వు నీటిగా ఉంటున్నావు, నీ తల్లి గర్భంకి వెళ్ళి నువ్వు నీటిగా ఉంటున్నావు. నువ్వు పాపం చేయలే, నువ్వు తప్పు చేయలే. నువ్వు తప్పు చేసి ఒక్క లెక్క, మన తోబుట్టులు తప్పు చేసి ఇంకొక లెక్క. ప్రార్థన చేశారు ఎవరైనా కానీ ప్రార్థన చేయాలి, మాట్లాడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశారు. ఒకసారి నువ్వు ఆలోచించి యేసుక్రీస్తు ప్రభుత్వం 12 మంది ఉన్నారు, 12 డిసైపుల్స్.
12 కాదు, 12 మందికి 12 కాదు. నాకేమో ట్యాక్స్ కలెక్టర్. ప్రతి దానికి నువ్వు ట్యాక్స్ ఇచ్చినావా, ట్యాక్స్ కట్టినావా, ట్యాక్స్ ఇచ్చినావా, ట్యాక్స్ కట్టినావా. దొరికితే సార్ 11 మందికి ట్యాక్స్ మీద ఒక మెసేజ్ ఇస్తాడు, సంబంధిస్తాడు. నువ్వు ఇట్లా ట్యాక్స్ చేయాలా, అట్లా ట్యాక్స్ చేయాలా, పక్క పైసలు పెట్టాలా. వీళ్ళేమో చేప పట్టడాలేదు. ఏది మాట్లాడితే చేప ఇట్లా పట్టలేదు అనిపిస్తాడు. ఏ నీళ్ళ ఏ చేప ఉంది, ఏ గాలి, ఏ సముద్రంలో ఏ చేప ఉంది, ఏ రివర్లో ఏ చేప ఉంది, ఎంత పెద్ద చేప ఉంది, చేప పిల్లలు చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు 12 మంది కోసం ప్రార్థన చేసి, 12 మంది కోసం ప్రార్థన చేసి, ఒక్కరు యూద కోసం ప్రార్థన చేసి, యూద అనుకున్నాడు ఆయన జీవితం వదిలేసుకొని రావాలని ఆయన అనుకున్నాడు. 12 మందికి దేవుడు ప్రతిరోజు ప్రార్థన చేసి మామూలుగా సతాచారు దేవుడు, వేరే లెవెల్లో సతాచారు. భరించిన దేవుడు నోరు తెలిసి ఒక మాట చెప్పలే. ఈరోజు ఎక్కడున్నా ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను చెప్తాను, నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తావే తప్పకుండా మార్పు చూస్తావు, తప్పకుండా మార్పు చూస్తావు. ఎందుకంటే ప్రార్థనలో మారని నీ లోకంలో ఏది లేదు. ఈ ప్రార్థనలో మారని ఈ లోకంలో ఏది లేదు. ఏదంటే ఏది లేదు. తప్పకుండా మారుస్తావు, తప్పకుండా. నువ్వు 22, 24 అధ్యాయం ఆది గ్రంథం చదివితే యేసుప్రభు చెప్పిండు, ఈసాకు ఇంకా యాకోబు ఇద్దరు పుట్టినప్పుడు వాగ్దానం ఏంటి? ఈసాకు ఇంకా యాకోబు పుట్టినప్పుడు 5 వాగ్దానం చేసిండు దేవుడు. ఏమని వాగ్దానం చేసిండు? యాకోబుని, నీ చిన్న కొడుకుని, నీ పెద్ద కొడుకుని నేను వాడుకుంటా. నీ చిన్న కొడుకు సేవ చేస్తాడు, నీ చిన్న కొడుకు నా మార్గంలో నడుస్తాడు. ఆయన దేశాలని, రాష్ట్రాలని, దేశానికి రాష్ట్రానికి ఆశీర్వాదం ఉంటాడని చెప్పి అలా ఉండేనా? అలా లేకుండా ఆయన వాళ్ళ అమ్మకు తెలుసు. అందరూ మర్చిపోయినా వాళ్ళ అమ్మ మర్చిపోయింది. వాగ్దానం చేసిన వాగ్దానాన్ని, వాళ్ళ కొడుకు చిన్న కొడుకు చేసిన వాగ్దానాన్ని వాళ్ళ తల్లి మర్చిపోలేదు. వాళ్ళ తల్లి మెల్లగా నడిపి మొదలుపెట్టి వాళ్ళ కొడుకు ఎట్లుండే మోసం చేయాలి, ఏం మాట్లాడాడు, అన్ని చేసే పని చేసేసాడు. నువ్వు బాగా బైబిల్ చూడు, ఏ నోట్ ఒక మాట చెప్పడు. వాళ్ళు అన్నది బర్త్డే అమ్మలాగే చేసేసాడు. ఎందుకు? అన్నం. ఆయనకు తెలుసు మా అన్నకు కొంచెం అన్నం ఎక్కువ తింటాడు నాకన్నా, మీకు కొంచెం రుచులు బాగా కావాలని ఆయనకు తెలుసు. చిన్నప్పటికీ పెరిగి కదా ఒకే దగ్గర. ఏం చేసిండు? వాళ్ళ అన్న రుచిని తెలిసి ఆ రుచి కూర కావాలని కూర చేసి ఆ వాసన డెక్షన్లోకి వాసన ఎట్లుంటుంది. అలాగే ఉన్నారా పోయారా? తెలుగు మీకు కరెక్ట్గా ఉందా లేదా చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. అలాగే ఓకే, తెలుగే చెప్తా. ఆ వాసనకి తట్టుకోలేకపోతున్నాడు వాళ్ళన్న. ఎక్కడో దూరంకి వెళ్ళొస్తుంది. బాగా ఆకలి మీద ఉన్నాడు అంటే తినకుండా కాదు, తిన్నాక ఈ అండకేమో అన్నం కావాలి. ఎవరిదైతే ఏంటి, ఏదైతే ఏంటి, నాకు కావాల్సింది అన్నం. ఆ అన్నం ఆ చిక్కుడుకాయ కూర చేసిన వాసన అంటే మళ్ళీ అన్నం నాకు ఇంకా గట్టిగా ఆకలి అవుతుంది. ఏదో కూర అని ఏమన్నాడు? నీ బర్త్డే, నీ హక్కుని, నీ అధికారాన్ని నాకు అమ్మాయి. అధికారం ఉంది కదా అంటే కదా తెలుగు. అయితే కొంచెం డెవలప్మెంట్ అయింది. అలేలుగా నీ హక్కుని, నీ అధికారాన్ని నాకు అమ్మాయినా అన్నం కోసమే నమ్మేసాడు. అన్నం కోసం ఆయన పెట్టారు. చచ్చగా ఆకలైతే కాలే కదా, వాళ్ళ అమ్మ పెట్టారా అని. అప్పుడు వండిన అన్నం అంటే పెట్టాల్సిందే కదా రూల్. ఆయన ఒంటరి అయితే తినలేడు కదా. ఇంట్లో 4 ఉన్నాయంటే 4 తినాల్సిందే. ఆయనకు అది తెలిసివి బర్త్డే అమ్మేసి. ఎందుకు? ఆయన బర్త్డేకి నేను కొనుక్కున్నాడు. వీళ్ళను యాకోబు అన్నము వాళ్ళందరికి ఇచ్చింది. సార్ ఏసావుకి ఇచ్చింది. అన్నం కోసం అమ్మేసి. అలాగే మన చుట్టుముట్టు మన జీవితంలో చూస్తుంటాం. ఈరోజు అన్నం కోసం వేసుకున్నాం అమ్మటం చాలా మంది ఉంది. చాలా మంది పుట్టక పూట అన్నం కోసం, పుట్టక 10 రూపాయలు 100 రూపాయల కోసం అమ్మేశారు దేవుడిని. అబద్ధాలాడి చెప్తారు, అబద్ధాలాడి మోసం. దేవుడు చెప్పిందని, దేవుడు అడిగిందని యేసుప్రభు పేరు చెప్పి యేసుప్రభు నమ్మి
తినడం మొదలుపెట్టారు, బతకడం మొదలుపెట్టారు. ఎన్ని రోజులు బతుకుతారు? మా అంటే ఒక 70 సంవత్సరం, మా అంటే 80 సంవత్సరం. 90 సంవత్సరాలు పెట్టుకున్నా, లేకుండా 100 పెట్టుకున్నాను. 100 కన్నా ఎక్కువ బతికితే గ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా మంది తిని ఎవరు బతుకుని 20 సంవత్సరం. హల్లెలూయా. ఎందుకంటే డైలీ మందే తింటున్నాం 3 పూటలు. 3 పూటలు మంది తింటే మంచి బతుకుతారా? అంటే మన ఆయాసం తక్కువ చేసుకుంటున్నాం మనం మంది తిని. ఆయన మన ఎవరికి ఇంకేమా ఇన్నే హృదయం, ఇన్నే హృదయం అనుకుందా? లేదు. మన హృదయం ఎలాంటిదంటే గట్టి రాయి. ఎజెకియెలు చెప్తున్నాడు, ఎజెకియెలు గ్రంథం 11:19 వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎజెకియెలు, నీ గుండె రాయి రాయి అయిపోయింది, నీ గుండె రాయి రాయి అయిపోయింది, నీ రాయిని నేను మాంసంగా మార్చాలి. ఏమన్నాడు దేవుడు? నీ రాయిని మాంసంగా మార్చాడని అన్నాడు. ఎట్లా మార్చింది దేవుడు? ఇది చాలా ఇంట్రెస్ట్ తెలుసా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన, ఆయన నడిపించిన మార్గాన్ని మొదటిది ఎజెకియెలు 23, 24, 23 వెళ్తే అక్కడ జెరూసలేం, సమరియా అని 2 స్త్రీలను చూస్తాం. వాళ్ళిద్దరి జీవితం ఎట్లుంది? పాపంలో. ఎన్నిసార్లు ఆయన పోయి చెప్పుకుంటాడు, విన్నారా? వెళ్ళే ఇంకా పాపంలో జీవించడం మొదలుపెట్టి పాపం ఇంకా పెరగడం మొదలై వాళ్ళ జీవితంలో పాపం పైన పాపం, పాపం పైన పాపం ఎదుగడం, ఇంకా చేయడం మొదలై. దేవుడు చెప్పాడు ఎదగలికి, ఎదగలి దేవుడు ఏమని చెప్పాడు? ఎన్నిసార్లు నేను చెప్పినా నువ్వు నమ్మినాను, నువ్వు మారినా. మొండల్ని ఎట్లా బెండ్ చేయాలి దేవుడు బాగా తెలుసు. ఏమంటావు? అవును, చాలా మంది నేను ఏమనుకున్నాను. నువ్వు ఒక్కటి మాత్రం కంపల్సరీ తినాల్సింది దేవుడికి. అదే బెస్ట్ ఏంటంటే ఎలా మొండితనం చూపించాడు, మంచితనం చూపి నీకు ఏ సమస్యలు ఉండకపోతే ఎందుకు వెళ్ళిపోతుంది. అదే నువ్వు మొండితనం వండవు, నేను మొండి చేస్తా అంటే ఇందులో ఒక ప్రోగం ఉంటుంది. మొండని మొండిని కలిపి సీత కట్టక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? మొండి వల్లని మొండిని కలిపి కట్ట సీత కట్టక. హల్లెలూయా. నీ మొండి ఎక్కడ పనికిరాదు, నీ జీవితంలో నీకే పనికిరాదు. నీ మొండి కానీ పుట్టి లాస్ తప్ప లాభం ఏం లేదు, నష్టం తప్ప అందులో లాభం ఏం లేదు. నష్టం జరిగినది మన జీవితంలో పెట్టి నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తాను, నేను ఇదే మాట్లాడతా అంటే దేవుడు ఏమైనా చేయగలరా? దగ్గర జీవితం అవ్వండి. చాలా ఉంటాడు, వింటలేడు. ఏదంటే ఏది వింటలేడు. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం బండరాయి ఉంది, దాన్ని మాంసంగా నేను మారుస్తాను. ఎట్లా మొదలుపెట్టిండు? ఒక్కొక్కటి సమస్యలు చేయడం, చెయ్యి రా అని చెప్పడం మొదలుపెట్టి. వాడు భార్య చెప్పినప్పుడు ఏడుస్తాడు. దేవుడు ఏం చెప్పిండు? బిడ్డను ఎక్కువ వేసినవరా అని. ఆయన ఎప్పుడు మాత్రం వాడు భార్య చనిపోయి ఏడుస్తున్నాడు. దేవుడు చెప్పిండు. అప్పుడు ఆయన ఏం మారింది? ఆయన ఉద్యోగం మారింది. ఆలోచించడం మొదలుపెట్టిండు. మా భార్య ఎక్కడ నేను ఉండాలి కదా సాగు. భర్త భార్య సాగు ఎట్లుంటుంది? ఊరంతా ఏమంటారు? ఇవి ఏం చేసిందో వాడు భర్తలు లేదంట అంటారన్న. మనమైతే ఏమంటాం? అబ్బో ఏదో చేసిందా, అది చేయకుండా చేసిందని ఒక మంచి కథ అల్లి చెప్పడం మొదలు దొరికిన ప్రతి వ్యక్తికి అల్లిగా చెప్తాం. ఎంత 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 మంచి మనం కథ అల్లుతామంటే జడలు వెళ్తారు కదా, అంత నీట్గా వెళ్తాం కథ. ఒక్క ఎంటికలు అటు ఇటు కాకుండా వెళ్తారు కదా, కరెక్టే కదా మాట్లాడేది. అల్లేదే అల్లేదే అంత నీట్గా వెళ్తారు. ఒక్క ఎంటికలు అటు ఇటు కాకుండా. కొందరు ఎట్లా ఉంటారు? ఎంటికలన్నీ జుట్టు లేదేముందని ఓపెన్ పెడతారు. ఎందుకు? వాళ్ళ జీవితంలో ఓపెన్ ఉంటుంది. అలేలే అంటే మీకోసం చెప్తలేదు, నేను చాలా మంచివాడు. అలేలే అలేలే అలేలే. నాకు ఒక అమ్మ చెప్పింది, చెప్పింది నువ్వు ఎవరైనా పెద్దలను చూసినా, నీకైనా పెద్దలని ఎవరైనా చూసినా, నువ్వు ఎవరైనా కొత్తలను చూసినా అనుకో, వాళ్ళ ఒకరికి ఏం చూడవు, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికే వాళ్ళ చరిత్ర చెప్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. కరెక్టా రాంగా? నీ ఎంటికలే నీ చరిత్ర చెప్తుంది తెలుసా నీకు? ఆ ఆడల ఎంటికలే, ఆ ఆడల ఎంటికలే చరిత్ర, వాళ్ళ జీవిత చరిత్రను చెప్తుంది. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? అది ఎందుకు చూస్తుంది? కరెక్ట్ అని చాలా మంది చెప్తున్నారు. కరెక్టా రాంగా? ఎట్లా నడుతురా? ఎవరి సిస్టర్ అడిగిందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గుర్తెస్తున్నా సిస్టర్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికెళ్ళి చూసి నీ చరిత్ర చెప్తారు, గుర్తుపెట్టు. ఇంకొందరు ఎట్లుంటారు? వెరైటీ వెరైటీ పెయింట్ ఉంటారు. కింద ఒక పెయింట్, మధ్యలో ఒక పెయింట్, మీద ఒక పెయింట్. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఫ్యాషన్ ఎట్లంటే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని తిరుగుతారు. కింద ఒక పెయింట్ ఉంటుంది కలర్, మధ్యలో ఒక కలర్ ఉంటుంది, మీద ఒక కలర్ ఉంటుంది. బ్రౌన్, బ్లాక్, రెడ్, ఆరెంజ్, ఇంకొక కలర్ ఉంటుంది. లేటెస్ట్ ఒక కొత్త కలర్ ఉంది తెలుసా? ఆ కలర్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అలాంటి కలర్ వేసుకొని నేను చూస్తాను. మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? చెప్పాలి, మీరేం చెప్తారు? ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఏం చెప్తారు? హల్లెలూయా. మీరేం చెప్తారు? ఆ అమ్మాయిని చెప్పింది తెలుసా? నాకు ఏ అమ్మాయి చెప్పిన అమ్మాయి పేరు చెప్పారు. బాబు మిమ్మల్ని అమ్మ పట్టుకుని చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమ్మ చెప్పింది ఆమె మనిషి కాదు, జంతువు కాదు, మధ్యలో. హల్లెలూయా. ఆమె మనిషివి కాదంట, జంతువు కాదు. ఎందుకు? 3 కళలు చూస్తే జంతు ఎంత భయపడి కుక్కలు పోతారా? కుక్కలు పోతారా? ఎందుకు చెప్తున్నానంటే ముండోలని దేవుడికి తెలుసు ఎట్లా మార్చాలి. నిజంగా జీవితం అట్లా చాలా మంది దానికి దేవుడు ఒక్కటే సమస్యలు ఇచ్చి ఆయనని కరెక్ట్ చేయటం మొదలుపెట్టి, ఏ రోజు మాత్రం ఆయన మంచిగా అయినాడు, ఏ రోజు ఆయన అర్థం చేసుకున్నాడు, ఆయన మొండితనమే ఆయన ఇంకా ఆయన జీవితంలో అంతా ప్రాబ్లమ్స్కి వస్తుంది. ఆయన అన్ని వదిలిపెట్టి మారడం మొదలుపెట్టి, మారిన తర్వాత దేవుడు ఏం చేసి నిజంగా 37 చనిపోయిన ఎముకలు కొన్ని సంవత్సరం తర్వాత ఆ మనిషిని లేని దేవుడు చూపించాడు. నీ జీవితంలో ఇది చేయాలనుకున్నా, నేను ఇలా నేను ఉండాలి, ఇలా నేను పెట్టి ఇలాంటి కార్యం నీ జీవితంలో చేయాలనుకున్నాను. ఎముకలకి జీవం వచ్చినప్పుడు అర్థమైంది దేవుడు ఒక మంచి ప్లాన్ చేసి పెట్టినాడు. ఒక మంచి ప్లాన్ చేసి పెట్టినాడు. When the dry bones has got up, Ezekiel understood, oh God had a great plan in me. Missed. Today, ఈరోజు నువ్వు అలాంటి ఎన్నో బ్లెస్సింగ్ మిస్ అయిపోతున్నావు నీ లైఫ్లో. ఎన్నో బ్లెస్సింగ్. ఎందుకు? కరెక్ట్గా ఉన్నాను నేను ఉపాసన ప్రార్థన చేస్తున్నా, నేను పర్సనల్గా బైబిల్ చదువుతున్నా, నేను ఎవరు మోసం చేయలేదని అనుకుంటాను. మోసం చేయాలనుకుంటేనే మోసం చేయడం మొదలుపెట్టాను. ఎందుకు? మన సొంత వాళ్ళకి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమంటే ఏం చెప్తుంది? ఆమె ఏమి వినలేదని తెలుసా? ఆమె వినేది కరెక్టే. నీ మాట అయితే దేవుడు వింటాడు కదా, నీ మాట దేవుడు వింటాడు కదా. ఎందుకు నువ్వు చేస్తలేదు? అంటే నీకు నమ్మకం లేదా నీ మాట దేవుడు విన్నాడు? నీకు నిజంగా నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు. ఈరోజు నీకు నమ్మకం లేదు కదా, అందుకే నువ్వు నీ తోడుబుట్టలే ప్రార్థన చేస్తావు. తోడుబుట్టలే నీ ఫ్రెండ్స్కి ప్రే చేస్తారు. ఏమంటే మనం వాళ్ళు ఏమైనా సాయం చేసిర్రా? అదే మనకు ఫస్ట్ వచ్చే మాట. అంటే నీకు ఒక సాయం వచ్చి ఒక సాయం చేస్తే వాళ్ళకి ప్రార్థన చేస్తావు. లేకుంటే చేయవా? నీ ప్రార్థనలో ఉన్న బలమే నీ ప్రార్థనని మారుస్తావు. ఎంత నిజంగా మార్చిన తర్వాత అర్థమైంది ఇది నా జీవితం. అలా ఈ 5 మంది ప్రార్థన చేయడం మొదలుపెట్టి వాళ్ళ ప్రార్థన ఎప్పుడుగా ప్రార్థన చేసారో తిరిగి
ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్ ఉండేవాళ్ళకి ప్రార్థన చేశారు. ఏదైనా అన్ని మంచిగా సాఫ్ జరిగింది, అన్ని మంచిగా నీట్గా వెళ్ళిపోయింది అన్ని లైఫ్లో లేదు. వాడు ప్రార్థన చూసి ఏం చేశాడు, 7 నిప్పు ఎక్కువ వేసి నిప్పులు వేసాడు. అదే నేనైతే బయటకి చచ్చిపోతాం. అంటే నిప్పులు వేసిన తెలిసిన కథం మనమే చచ్చిపోతాం. అదేం అవసరం లేదు. మన నిప్పులు కానీ నిప్పు ఏం చేయాలి, కారణం ఏంటి, వాళ్ళు చేసే ప్రార్థన. వాళ్ళకి దేవుడు తెలుసు, వాళ్ళకి ప్రార్థన తెలుసు, వాళ్ళకి తెలుసు వాళ్ళు రావాలి. ఏమని చెప్పి వేసుకోపోను మమ్మల్ని నిప్పులు ఏమి ఎక్కడనే మాకెక్కడ ఏం కాదు. వాళ్ళు నిప్పులు ఏం చేస్తుండొచ్చు, వేసినప్పుడు చెప్పినప్పుడు విన్నప్పుడు. బైబిల్లో లేదు, దండంలో లేదు. నేను వీళ్ళు అనుకున్నాను, నా జీవి వీళ్ళు నేను అనుకున్నాను. ఆలోచన నా హృదయంలో ఏమొచ్చిందంటే వాళ్ళ కోసం తప్ప ఆలోచన చెప్తున్నాను. వాళ్ళు ఇంతో ప్రార్థన ఇంతో ముందు పెట్టిండొచ్చు. వాళ్ళు ప్రార్థన చేస్తాము, దేవుడు తండ్రి దేవుడు చెప్పుండొచ్చు, రేపు ఈ టైంకి నేను నిప్పులు వేస్తాను, నువ్వేం బాధపడకు, మా కొడుకు నీతో నడుస్తున్నాను. వాళ్ళకి తెలిసిగా ఎట్లయినా నిప్పులేసి ఏం కాదండి, దేవుడే చెప్తే ఏమైతుందా. వాళ్ళు నిప్పులేసి నిప్పులు పాట పాడడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది 4వ అధ్యాయం, దాంట్లో 4వ అధ్యాయం 5వ వ్యక్తి వాళ్ళతో నడిచినాడు. ఆయన మనిషి రూపంలో ఉన్నాడు, ఆయన నడిచినాడు. 5వ వ్యక్తి ఎవరు, జీసస్, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నడవడం మొదలుపెట్టి వాళ్ళు ఎంత 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 అదృష్టమైన జీవితం, ఎంత గొప్ప జీవితం. గొప్ప పని గొప్ప కార్యం చేయమని అడుగుతాం, చేయాలనుకుంటాం. చేయాలి అడుగుతాం, చేయడానికి మన జీవితం దేవునికి ఏం చేయగలడా చేయలేడు దేవుడు. దేవుడు రెడీగా ఉన్నాడు చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు చేయాలి. చెయ్యంటాం కానీ చేయడానికి కారణం ఏంటి, మనలో ఉన్న మట్టి, మనలో ఉన్న మైల, మనలో ఉన్న అలవాట్లని చాలా కష్టం అనుకోవాలంటే. కొంచెం దేవుడు ఇట్లా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టే కానీ అబ్బా ఈ అలవాటు అవుతుందా, ఊరికన్నా ముందు దేవుడి కన్నా ముందు మనం అంటే వదిలే ప్రభావ ఉందని కొంచెం ఆపరేషన్ మొదలుపెట్టినాను, వదిలే ప్రభావ ఇది ఉందని లేదు, నాకు బాగుంది. ఇంకొంచెం ఎక్కువ చేసినానుకో నొప్పి ప్రభా, కానీ ఇంకొంచెం ఎక్కువ చేసినానుకో తెలుసా ప్రభా నీ బతకలేను ప్రభావ, చచ్చిపోతున్నా ప్రభావ. నీకు బతకడానికి ఆపరేషన్ చేస్తే మనం ఏమంటాం, మనం ఏం చెప్తాం దేవునికి, చచ్చిపోతున్నా ప్రభా, నేను చచ్చిపోతున్నా ప్రభా. ఆపరేషన్ చేయకుంటే పని నీ అలవాట్లు ఎట్లా బయటకు వస్తాయి. నీకు ఆపరేషన్ చేయాలనుకో నీ అలవాట్లు బయటకు వస్తుందా. ఏమని చెప్తాం దేవునికి, ఎంత మంచి అలవాటు తెలుసా, ప్రార్థన ఉంటుంది, బైబిల్ చదువు ఉంటుంది, వాటిని చెప్పడం ఉంటుంది, దాని ఏమైనా అన్నీ ఉంటుంది, అబద్ధాలు చెప్పడం ఉంటుంది, మోసం చేయడం ఉంటుంది. కన్నులో ఈ కన్ను దేనికి చూడడానికి ఇచ్చింది, సిల్వరీగా యేసు ప్రభుని సిల్వర్ తప్ప అన్నింటి చూస్తూ ఉంటుంది కన్ను. యేసు ప్రభు సిల్వర్ తప్ప, యేసు ప్రభు తప్ప సిల్వర్ తప్ప అన్నింటి. వీరికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. ఈ పట్టు చీర బాగుంది, నాకు పట్టు చీర లేదు. ఈయన సూట్ బాగుంది, నాకు సూట్ లేదు. ఈయనేమో మంచి హైయర్ ఎడ్యుకేషన్, నాకు లేదు. ఈమె బంగారం గాజులు ఉంది, నాకు బంగారం గాజులు లేదు. ఇదే మన కన్ను చూడాలి. దేవుడు ఏం చెప్పాడు, చూడమని ఏం చెప్పాడు, సిల్వర్ చూడమని ఆయన. మనం ఏం చూస్తున్నాం, కంపేర్ చేస్తాం. ఇంకా మదర్ వచ్చి నా వయసు ఇప్పుడు 50 దాటేసిన ప్రభా, నాకేం చేత అయితే లేదు. ప్రార్థన చేయమంటే చేత కావాలి, ఉపవాసం ఉండమని ఇంకా చేత కాదు. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇంకేముంది, మరి ఎంట నొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, కళ్ళ నొప్పి ఉంది, చెవులు అన్ని నొప్పులు చెప్తారు. దాన్ని చెప్తారు వేరే టైం తిని జస్ట్ ఒకసారి చెప్పు, అక్కడ జస్ట్ అక్కడ ఇట్లా అయిందని వీడు చూడడానికి పోతాం. ముసలు ఎవరు 50 సంవత్సరం అక్కడ ఎవరో పలాదానికి ఏమైందంట, ఎవరు ఫస్ట్ చూస్తారు. ప్రార్థన ఏమంటారు, నాకు 50 దాటింది బ్రదర్, నాకు 50 దాటింది బ్రదర్, నేను ఉపవాసం ఉండేది. నాకు 60 దాటింది బ్రదర్, ఉపవాసం ఉండేది. అబ్రాహ్ము 100 దాటింది, అయినా అబ్రాహ్ము ఎంత దాటింది, 100 దాటి అయినా
ప్రార్థన చేసి సారా 99 దాటి అప్పుడే కన్నదాన్ని. నేను అర్థం చేసుకో 99 వయసులో కన్నదంటే ఎట్లా ఉండాలి, ఎట్లా చూసుకోవాలని అట్లా అన్నదా. నాకు ఒక చేతిలో కట్టు ఉంది, నేను ఒక చేతిలో 5 లేపలేకపోతున్నాను అన్నదాన్ని. పెంచింది దేవుడు భక్తిలో, దేవుడు ప్రేమలో పెంచింది. మనమైతే ఏమంట, నాకు 55 సంవత్సరం అయిపోయింది ప్రభా, నేను లేపలేదు ప్రభా. దేవుడు దేవాలి, నేను ఇట్లా లేపాలని తెలుసా తెలియదు. ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఒక ఎక్స్క్యూజ్. కానీ డానియల్ ఫ్రెండ్స్ ప్లే ఎక్స్క్యూజ్ చేయాలి. అందుకే వాళ్ళు పిల్లలు నడిచి, అందుకే డానియల్ సింహం ముందు కూర్చొని, సింహం లోపల సింహం పక్క కూర్చున్న సింహం ఏం చేయలేదు. కారణం ఏంటంటే ప్రార్థన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ ఎందుకు అన్నీ నీ పక్కకుంటే ముట్టదు కదా, నీ పక్కకుంటే నువ్వు ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తే ముట్టదు కదా. ఎందుకు ముట్టుతుంది నేను? ఎందుకంటే నీ జీవితంలో ఉంటే నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన, అదేమైనా నువ్వేమనుకుంటున్నావు ప్రార్థన చేస్తావు అనుకుంటా. నీ పక్కకన్నీ ఏమని అంతే. కొందరు ప్రార్థన చేస్తారు, ఎట్లా చేస్తారు వాళ్ళు ఏ లెవెల్లో చేశారంటే, ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయకుంటే దేవుడు సెకండ్ కమింగ్ వచ్చేసింది. అల్లెలుయా, ఉన్నారా? వాళ్ళ ప్రార్థన ఎట్లుండదు, నేను నాకు ఇయ్యాల ప్రభా, నువ్వు ఎక్కువ ఎవడెత్తాడు? అల్లెలుయా. కొందరు ఎట్లా అంటారంటే కొట్లాడతారంటే దేవుడు, వీళ్ళెవరు తెలియదు నాకు. ఇప్పుడు ఏమని కొట్లాడతారు అది తెలియదు. ముందు దేవుడు దేవుడే చూడరు. వీళ్ళు ఎక్కడ ఎట్లా కొట్లాడుతుంది తెలియదు. దేవుడిలో కొట్లాడతారు, గాలిలో కొట్లాడతారు, అది వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళకి క్లారిటీ ఉందా? దేవుడిలో కొట్లాడండి, గాలిలో కొట్లాడండి, క్లారిటీ లేదు. కానీ ఏమంటారు? దేవుడితో కొట్లాడుతూ అదే దేవుడు ఒక తల్లిదండ్రులు అనుకుంటుంది, రివర్స్ అనుకున్నాను. ఎట్లుంటుంది? లేస్తారా? ఇంకొందరు ఇంకా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది. ఏమంటారు? యేసు ప్రభు చాలాకు ముందే నేను ఏమంటారు, యేసు ప్రభు ఆడి నా కోసం ఉపాసం ఉండే 2000 కింద 2070 రోజులు దేవుడు ఉండే. జీసస్ కోసం ఉండే. అది ఇప్పుడు చెప్తారు. 2000 సంవత్సరం కింద వీళ్ళకి ఉపవాసం ఉన్నానంటే వీళ్ళు ఉపవాసం ఉండాలంటే ఎక్కడైనట్లుందా లేదు. కష్టం ఉపవాసం ప్రార్థన చేయాలంటే కష్టం. కానీ దేవుడు చెప్తుంది ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. నేను మాథ్యూ, మార్క్, లూక్, జాన్ చదివిన తర్వాత ఒక ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టి ఏంటంటే, బైబిల్ ఏమని పెట్టిందంటే, యేసు ప్రభువుని ఉపవాసం నుండి ప్రార్థన చేసి అంటే జీవితమే, ఆత్మీయ జీవితమే ఉపవాసం నుండి ప్రార్థన చేసి మొదలుపెట్టి. ఈరోజు ఎందుకు దేవుడు ఇంటలేడు? ఎందుకంటే నేను కరెక్ట్ దేవుడితో లేదు. నేను దేవుడిని చూస్తాను, నేను దేవుడిని ప్రార్థన చేస్తానంట. చేసే లెక్కలన్నీ విరదాం అంట. ప్రార్థన చేస్తున్నాడు, అవిశ్వాసంతో ఉంటాడా? ఉండడు. కానీ ఈరోజు విశ్వాసం అనేది పుట్టి మాట లేదు. జాతరలు వస్తే 0 మార్క్. విశ్వాసం ఉందని అంటాము, పుట్టి మాటలు అంటాం. ఎందుకు? క్రిస్టియన్ కదా, పక్కడేమని అనుకోకూడదు. ఆ విశ్వాసం నేను టెస్ట్ చేయడానికి టైం వచ్చినప్పుడు ఏం చూపిస్తున్నావు? అవిశ్వాసం చూపిస్తున్నావు. అవిశ్వాసం చేస్తాడులే, ఏంటండి అది ఏదో ఇప్పుడే జరిగింది, ఇప్పుడు జరుగుతుందా? అవిశ్వాసం ఎవరికి? ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రార్థన చేస్తే జీవితం ఎట్లుంటే, ప్రార్థన చేస్తే చేయడం జీవితం ఎట్లుంటుంది? ఆల్రెడీ బుక్ చేసుకుంటే కింద వెళ్ళాలి. నా పేరు ఫస్ట్ ఉండాలి, నా పేరు లిస్ట్లో వెళ్ళాలి. లిస్ట్లో ఫస్ట్ ఫిల్ చేసుకుంటారు. పేరు లూసిపోతుంది పోతారకింది, మన మీదికి పోతారు. పేరు లిస్ట్లో పేరు రాసుకుంటే ఈరోజు ఆ విశ్వాసం నీకు ఎందుకు లేదు? ఎందుకు పనిచేశాను అంటే ఉంటే సేవకులే ప్రార్థన చేస్తే మీకు కార్యాలు కావాలా? మీకు మీరు ప్రార్థన చేసుకుంటే కార్యాలు కావాలా? అవుతుందా కదా? కానీ ఏమని చెప్తాం? ఫోన్ చేసి ఫాస్టర్ ప్రే చేయాలి, ఒక ఎవాంజలిస్ట్ ప్రే చేయాలి, ఒక ప్రాఫిట్ ప్రే చేయాలి.
ఒక అపొస్తలుడు ప్రే చేయాలి, ఒక ప్రార్థన చేసే వారియర్ ప్రే చేయాలి, ఒక విశ్వాసం ప్రార్థన చేసే స్త్రీగా లేకపోతే వేరే వాళ్ళు ప్రే చేయాలి. కానీ మనం మాత్రం ప్రే చేస్తున్నాం. ఎందుకంటే గ్యారెంటీ మనకు ఉంది ఎట్లనే దేవుడు మన ప్రార్థన వినడానికి. అలాగే ఒక ఫ్రెండ్ చెప్పిండు, నీకు ఎందుకు చేస్తాను తెలుసు, నీకు ఎందుకు చెప్తాను తెలుసా, ఎందుకంటే నా ప్రార్థన వినడం నాకు తెలిసి దేవుడు. ఎందుకంటే నేను ఒక పెళ్లి దాకా పట్టుకుంటాను. వాడు ఏం చేస్తాను, మా ఫ్రెండ్ ఏం చేస్తానంటే నేను ఒక పెళ్లి తాగుతాను, పెగ్గులు కొట్టి సిగరెట్లు కొట్టి అన్ని అబద్ధాలు ఆడి మోసం చేసి ముందొక మాట ఒక మాట మాట్లాడి ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటాను అనేది పెద్దది. ఎట్లుంటుంది ఎక్స్పెక్టేషన్? పెద్దది. అట్లా నీ రోజులే ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. అట్లా ఆస్తి అంతే, పోతే రాదా దేవుడి రూపాయి పోతే 10 రూపాయలు ఇస్తాడు. నీ రూపాయి పోయిందనుకో నీకు 10 రూపాయలు ఇస్తాడు. 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు నీకు 10 రూపాయలు 100 రూపాయలు చేసేంత బలం నీకు ఇచ్చిండు. అయినా రూపాయలు నాకు రూపాయి రాయలే. దేవుడు చెప్తున్నాడే, నువ్వు రూపాయికి ఎందుకుంటా పోయి నీకు ఎన్నో డోర్స్ ఓపెన్ చేసి పెట్టినా, ఆ డోర్లో నీకు 1,00,000 రూపాయలు పెట్టినా. కానీ మనమేం చెప్తాము, ప్రభా నాకు 1,00,000 ఇచ్చాడు, ఏమవుతుంది, నాకు ఇదే కావాలి. దేవుడు ఏమైనా చేయగలడా? ఒక మాట చెప్తా, రాసుకో, నీది అని నీ మీద రాస్తే అది నీదే, నాది అని రాస్తే అది నాదే. 1,00,000 మంది వచ్చినా, కోట్ల మంది వచ్చినా నాది నాకే ఉంటుంది. ఎక్కడ పోదు. నీది అని నీ మీద రాసినప్పుడు నీ దాన్ని ముట్టడానికి లోకంలో ఎవరు పుట్టలేదు. కారణం ఏంటంటే నాది వదిలిపెట్టలే, పక్కన చూస్తూ ఉంటారు. ఇది బాగుంది, అది బాగుంది, అట్లా బాగుంది, ఇట్లా బాగుంది. పక్కన చూస్తుంది. దేవుడు చెప్తుంది, ఎన్ని రోజులు పక్కన చూస్తుంది. నువ్వు ఏదో ఒక రోజు నన్ను చూడాల్సింది, ఏదో ఒక రోజు నువ్వు నన్ను చూడాల్సింది, అది ఏదో ఒక రోజు దేవుడి దగ్గర పోవాల్సింది. దేవుడు చెప్తుంది, ఈరోజు నీకు నా ఎలాంటి ప్రార్థన చేస్తుంది. నీ ప్రార్థన నీతి, నిజాయితీ, పరిశుద్ధత ఉండాలని అడుగుతున్నాను. అని ఉండాలి. చేసే ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, కృప ఉండాలి. అవి ఉన్నాయి ప్రార్థనలు చేసే ప్రార్థనలు. లేకుంటే దేవుడికి పేరు ప్రార్థన చేస్తారు. చూడు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా, లేకుంటే నువ్వు ఫీల్ అయిపోతావు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన ఇలాంటి ప్రార్థన పరీక్షించుకో. దానియల్ కానీ దానియల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మూడాలి, వాళ్ళు ఎప్పుడు కదలలే. కారణం ఏంటంటే వాళ్ళ ప్రార్థన తెలుసు, వాళ్ళ దేవుడు తెలుసు. ఈరోజు మనం ఎందుకు ప్రతి చిన్నదానికి కనబడుతున్నాం? ఎందుకంటే మన దేవుడు తెలియదు, మన ప్రార్థన తెలియదు. కానీ మనం అంటాం ప్రార్థన చేసినా. నువ్వు చేస్తే ఇలా ఉండవు, ఏదొచ్చినా నీకు ఒక బాధ ఉంటుంది. నువ్వు దేన్ని పట్టించుకో. ఆస్తిని, పైసల్ని, పొజిషన్ని, ఇది అన్నీ కావాలి మనిషికి. దానేమో దేవుడు కావాలి. అయితే కాదు, ఏదో ఒకటి వదులుకోవాలి. తెలుసా నీకు? నువ్వు జీవించాలంటే మరణాన్ని వదులుకోవాలి, నువ్వు మరణించాలంటే జీవాన్ని వదులుకోవాలి. రెండింటిలో ఒకటొక ఛాయిస్. నువ్వు జీవం ఎన్నుకుంటావా, మరణం ఎన్నుకుంటావా, ఛాయిస్. అంటే ఒకటి ఎన్నుకోవాలా, ఒకటి వదులుకోవాలా. వదులుకొని ఒక్కటైనా ఉందా? ఒక్కటైనా ఉందా? చాలాసారి మనం ఏమనుకుంటాం, పెద్ద గొప్ప అనుకుంటాం. ప్రతిసారి ఏదో ఒకటి మనం వదులుకోవాల్సింది. వదులుకొని ఉన్నాం. అది మనకే తెలియదు. కానీ మనదే అనుకుంటాం, వదిలాల్సింది. మనం పుట్టినప్పుడు మన తల్లి గర్భం లోపలి పుట్టినప్పుడు తల్లి గర్భాన్ని వదిలేసింది. పెరిగినప్పుడు ఎంతమందిని వదిలేసింది. పెళ్ళైనప్పుడు తల్లిదండ్రులు వదిలేస్తుంది. వాళ్ళ పిల్లలు పుడితే అంతే. నీ జీవితాన్ని వదులుకోవాలి, నీ దారిని వదులుకోవాలి, అన్నీ సాగిపోయి ఏదో ఒకటి వదులుకోవాల్సింది. నువ్వు వదులుకుంటేనే ఏదో ఒకటి మనం చూస్తాం, ఏదో ఒకటి చూస్తాం. పెళ్ళైనా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీ ఆశలు ఎన్ని ఆశలు వదులుకున్నారు మీ పిల్లల కోసం? వదులుకురా లేరా?
ఇన్ని త్యాగాలు చేశారు. మీరు ఒకవేళ త్యాగాలు చేయకుంటే, మీరు సాక్రిఫైస్ చేయకుండా ఉంటుండేనా మీ పిల్లలు అట్లా? నువ్వు సాక్రిఫైస్ చేసినావు కాబట్టి వాళ్ళకి కావాల్సింది దొరికింది, వాళ్ళకి కావాల్సింది వచ్చింది. చెయ్యకుంటే వస్తుండేనా? రాకపోతుంది. ఇంత దూరం చచ్చిపోతే మట్టిలో మన భూమిని ఏమంటే భూమిలో వదులుకోవాలి. ఏమొదులుకోవాలా? సమాధి చేస్తే మన శరీరమే ఈ భూమిలో వదులుకుంటుంది. తెలుసా నీకు? సెకండ్ టైంలో వేసుకోవచ్చు. ఏం తీసుకుపోతుంది? ఈ మట్టిలోకి మన శరీరాన్ని తీసుకుపోతున్నాడు. ఏం వదులుకుంటున్నాము? ఈ భూమిని వదులుకుంటున్నాం, మట్టిని వదులుకుంటున్నాం. కానీ మనం ఏమంటాం? నేను వదిలే, నాకేం లేదు. కొందరు ఉంటారు, వాళ్ళు వదలరు. చెప్పినా కదా, లిస్టులో పేరు రాసుకొని ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని. దేవుడు ఏమైనా చేయగలరా? దేవుడు ఏమైనా చేయగలరా? ఈశ్వరం ఏం చేయలేదు. కంపల్సరీ ఒక వదులుకోవాల్సిన. ఈరోజు మనం జీవిస్తున్నామంటే మనమే వదులుకున్నాం. మంచితనం ఉన్నామంటే చెడ్డదాన్ని వదులుకున్నాం. మంచి చెడ్డ రెండు కలిసి ఒక దారి ఉంటారా? ఉండదు. అసలే కుక్కర్ని నాకే ఒక దారి పెట్టగల, ఒక రూములో పెట్టగల, ఏనుగులు పులిని పెట్టగలవా? పెట్టలేదు. ఇది కట్టాలి, రెండు ఉండదు. ఎక్సైడ్ కట్టాలి, రెండు కలిసి ఒక దారి ఉండదు. పాపం చేయదన్నీ చేస్తారు, చేయదన్నీ చేసుకొని యేసు ప్రభుత్వం చెప్తాంటే కాదు. నేను నమ్ముతానేమో, నువ్వు నమ్ముతావేమో, యేసు ప్రభు నమ్మడు. ఎందుకు? ప్రతి నిమిషం నన్ను గమనిస్తున్నాడు. ప్రతి నిమిషం ఆయనకు తెలుసు. నేనేం చేస్తున్నావు అని తెలుసు. ప్రతి నిమిషం ఆయన మనం దేవునితో కలగలుగుతాం. నమ్ముతాడా? కథని నమ్ముతాడా? నమ్మడు. ఈరోజు ముస్లిం ప్రాబ్లం ఎప్పుడు డానియల్ ఫ్రెండ్స్ షేక్ కాలే. సింహంలో కానీ నిప్పులు వేసిన కాలే, సింహంలో వేసిన సింహం చంపలేదు. వాళ్ళ ప్రార్థన అలాంటిది, వాళ్ళ దేవుడు వేసి. నెక్స్ట్ నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడే నీ ప్రార్థనలో పరిశుద్ధతనం ఉందా లేదా? నాకు మార్కు లూక్ జాన్ బాగా 3.5 సంవత్సరం దేశంలో చేసిన సేవలు ఆయన ప్రార్థనలో పరిశుద్ధతనం ఉండేది. ఆయన చేసే ప్రార్థనలో శాపం లేకుండా, ఆయన చేసే ప్రార్థనలో పాపం లేకుండా, ఆయన చేసే ప్రార్థనలో ఎలాంటి ఒక మిస్టేక్ లేకుండా అలా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన ప్రార్థనలు ఎంత ఉంటుంది? ఎన్ని ఉంటుంది? కిచిడి ఉంటుంది, కీమా ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, మీల్ ఉంటుంది, రట్ట ఉంటుంది, అని మిక్స్ చేస్తూ బతుకుతున్నావా? సింగల్గా బతుకుతున్నావా? నువ్వు పలికే ప్రార్థనలో పరిశుద్ధతనం ఉందా? చెక్ చేయి. ఎంత ఇంపార్టెంట్ చేసేదో నీకు నాకు చాలా మంది ఏమి ఎట్లా ప్రార్థన చేయాలి? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా కొందరు ఎట్లా ప్రార్థన చేస్తారు? ప్రభావాడు దుష్టుడు ప్రభావాలు ఉండదు. ఎందుకు? నువ్వే డిసైడ్ చేస్తున్నాడు దుష్టుడని. అర్థమైంది. మన ప్రార్థనలో పరిశుద్ధతనం లేదు. పరిశుద్ధతనం మన ప్రార్థనలు ఉంటే ఆయనలో ఉన్న మంచిని చూస్తాం, ఆయనలో ఉన్న మంచితనాన్ని చూస్తాం, చెడ్డను మంచి తప్పు ప్రతి చెడ్డని మనం చూస్తాం ప్రార్థనలో. దేవుడు అలాంటి ప్రార్థన ఆలకిస్తారా? ఇంకెట్లా ప్రార్థన చేస్తాం? ప్రభు నాకు ఇల్లు కావాలి, ప్రభు నాకు కారు కావాలి, ప్రభు నాకు నువ్వేం కావాలని అడిగినా నా దగ్గర లేదు. అడిగిన వాళ్ళు మాత్రం చేస్తున్నాం. ఎట్లా అడుగుతాం మనం? అన్న న్యాయం ఉందా? వింటున్నాడే పడుతున్నాడు. రాలేనంటే వస్తుంది. మనకి మాటలు కాదు, నోటికి వచ్చిన మాటలు కాదు. కాదనంటే ఏదో నోటికి వచ్చి చెప్పేసినాం, అన్ని నేను చేసినాను, నేను చెప్పేసిన దేవుడు చేసి నాకు అనుకుంటున్నాము. నేను నా అడుగుతాడు ఒకరోజు నేను దేవుడు అడుగుతాడు. ఏ రీజన్
రీజన్లో నువ్వు ఇది అడిగిన, ఏ రీజన్లో నువ్వు మాట్లాడిన, ఏ రీజన్లో నువ్వు బయట అడిగిన దేవుడు అప్పుడే చెప్తాను. అలాంటిది ఏమైనా యేసు ప్రభు చేసే ప్రార్థనలో ఉండనా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. యేసు ప్రభు చేసిన ప్రార్థన మీరు చూడండి. మీరు నన్నే నమ్ము అని అంటేలేదు. యేసు ప్రభుని చూడు, యేసు ప్రభు చేసే ప్రార్థన అదే నమ్ము. అట్లా ప్రార్థన ఏమని చెప్తుంది? నాలాగా ప్రార్థన ఏమని చెప్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభులాగా ఉంది, యేసు ప్రభులాగా, యేసు ప్రభు మార్గంలో నాడు యేసు ప్రభులాగా ప్రార్థన చేయమని చెప్తున్నా. నచ్చదు చాలా మంది. ఎందుకు? యేసు ప్రభులాగా ప్రార్థన చేస్తే ఎంత కష్టం కదా, మాకు మిగిలినది ఏంటి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నాకు సొంతగా ఒక తెలుగు ప్రభావం ఉంది, సొంత ప్రభావం. నాది ఏమంటే చేతిలో చిప్పని నోట్ల తప్ప, అది నా ఓన్ ప్రభావం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావం ఏమంటారు? ఇది నేను రాసుకున్న సామెత అన్నమాట. ఏంటది? లాస్ట్ మిగిలినది ఏమి? చేతిలో చిప్పని నోట్ల. ఎందుకు? ఆ కప్ప స్క్రీన్ దాంట్లో మనం నోరు, ఆ కప్ప ఎట్లా శరీరం కొన్నిసారి ఉంటుంది. కొంచెం బయట, కొంచెం లోపల, కొంచెం బయట, కొంచెం లోపల. బైబిల్లో ఉంది తెలుసా కప్ప స్పిరిట్ ఉంది, తెలుసా మీకు? తెలుసా తెలియదా? ఉంది. అలా నీ నోరు నా నోరు ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన నోరు ఎట్లుండాలి? నోటికి వచ్చింది ఏది వచ్చిందో చెప్పేస్తాం. చెప్పి సింపుల్గా ఏమని చెప్తాం? సారీ జీసస్, నాకు తెలియకుండా అయిపోయింది. నేను నమ్ముతానేమో నీ సారీ, దేవుడు నమ్ముతాడా? ఎసురప్పుడు నమ్మడం సారీ ప్రతిసారి తెలుసా నీకు? ప్రతిసారి చెప్తావు ప్రభా మన ఏమంటే ఫర్గి. నువ్వు ప్రతిసారి అడిగినప్పుడు నీ ఫర్గినెస్కి రీజన్ లేకుంటే నువ్వు డిసెప్షన్ ఉన్నట్టే. రీజన్ ఉండాలి. మనం అడిగే ఫర్గినెస్కి రీజన్ ఉండాలి. చాలా మంది ఏమని చేస్తారు? అలవాటు అయితే దేవి చేసి ఇప్పుడు దేవుని చెప్తారు. ఏమని చెప్తారు? సారీ ప్రభా నేను చేసిన. దేవుడు అంటాడు నీ సారికి, నేను నీ సారీ నువ్వు చెప్పిన దానికే అర్థమయ్యేది. ఎందుకు? అలవాటు. సారీ చెప్తే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారా? చేయరు. నువ్వు సారీ చెప్తే అది రిపీట్ కావాలి జీవితం. రిపీట్ అవుతుందంటే ఏంటి? అది అలవాటు. నువ్వు కావాలని నువ్వు ప్రేమించి, నువ్వు ఆశించి, నీ ఇష్టంగా నువ్వు చేస్తున్నావు. అది అలవాటు. అది పొరపాటు కాదు. అలవాటుకి పొరపాటుకి జమీనాత్మక ఫరక్ ఉంది. అర్థమవుతుందనే తెలుగు. అలవాట్లు అన్నీ చేసి పొరపాటు అంటారు దేవుడి దగ్గర వచ్చి. దేవుడు ఇట్లా దేవుడు యేసు ప్రభువు తెలియదు. అలవాటు అయితే పొరపాటు లేదు. నువ్వు చేసే అలవాటు ఏది? నువ్వు చేసే పొరపాటు ఏది? బాగా చేసుకుని చేయి. పొరపాటు చేసి అలవాటు అంటారు దేవుడికి కాదు. చాలేం కదా. ఎలాంటి అలవాటు ఉండాలి నీకు? శుద్ధించే అలవాటు ఉండాలి, ప్రార్థన చేసే అలవాటు ఉండాలి, ఉపవాసం ఉండే అలవాటు ఉండాలి. ఈ అలవాట్లు ఎందుకు ఉండే మనకి? ప్రార్థన చేయమని చూడు. కరెక్ట్గా వారం ప్రార్థన చేస్తారు సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8 తప్పు. అది ఎక్కువగా తక్కువైతే 2 గంటలు చేస్తున్నాడు, 2 నిమిషాలు చేయటం మొదలు పెడతాడు. 2 గంటలు చేస్తున్నాడు, ఎన్ని గంటలు చేయాలా? 3 గంటలు 4 గంటలు అనేది పోదు. అది పోదు. కానీ నేనేం చెప్తా? చేసిన దేవుడు తెలవాలి నేను ఏం చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనలో పరిశుద్ధతనం ఉండాలి, నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. ప్రార్థన ఈ ప్రార్థనలు ఇవన్నీ ఉన్నారు. చర్చ చేసుకో. యేసు ప్రభు చేసిన ప్రార్థనలో అన్నీ చేసే ప్రార్థనలు అన్నీ భర్త గుడ్డైన ఏం చెప్పింది దేవుడికి? ద బ్లైండ్ మ్యాన్ వాట్ హి బిగన్ టు కాల్ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ. దావీదు కుమారుడా కరుణించు. ఆ గుడ్డైన ఏం చెట్టు దేవుడు యేసు ప్రభు ఏం చేసినాక జస్ట్ ముట్టి అంటే ఆయన ప్రార్థనలు ఏమేమి ముందు నువ్వు చూసుకో. ఈరోజు మనం మాట్లాడటం చెప్తాం కానీ ఏం లేవు. ఉట్టి పాత్ర సద్దం ఎక్కువ చేస్తుంది సార్. మనం ఉట్టి పాత్ర లాంటాం. మన సద్దం ఎంత పెద్ద పోవాలని చూపించుకుంటాం కానీ దేవుడు వింటున్నా లేదా?
నువ్వు నిజం మాట్లాడాలి కదా, ఇష్టం ఉండదు. ఆ దేవాలయం లేపు పూరీలు వాళ్ళు తీసుకుపోయి మంచి నూనె లేసి ఆ పూరీలు వేసినాడు లేస్తా ఉంటే ఆటోమేటిక్ ఫుల్ సంతోషం. ఎందుకు తీసుకుపోయి నూనె లేసి అది ఏదో ఒక రోజు ఆ నూనె ఏమంటారు అది నరగానికి చెందింది. వాళ్ళ అక్కలు కాలుతారని తెలియదు, మంట ఆరేది పురుగు కావాలి. నువ్వు ఇమాజిన్ చేయి, మంట ఆరేది పురుగు కావాలి. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరం కాదు. ఫార్ ఎవో ఒక్కటి ఇటర్నల్ దేవుడు ఉండాలి, లేకుంటే ఫర్ ఎవర్ ఇటర్నల్ వెళ్ళనే ఉండాలి. ఈరోజు నీ ప్రార్థనలు పరిశుద్ధతనం లేకుంటే అది ఇంటి ఒక కథ లాంటిది. అంతే. తర్వాత 11 మంది శిష్యులు నేను వేసుకోవడం చెప్పిన పరిశుధాత్మక ఇవ్వడం లేదు. పరిశుధాత్మక నింపినప్పుడు భాషలతో నింపినప్పుడు చూడండి వాళ్ళ జ్ఞాపకం మారింది. ఏమని దేవుడు దేన్ని కాల్చాడు? వాళ్ళ నాలుకలను కాల్చాడు. పుట్టిగట్ల కాల్చాలనుకుంటున్నా ఒక కారణంతో కాల్చాడు. ఈ బోన్ ద టంగ్ విత్ పర్పస్, ఒక పర్పస్తో ఆ నాలుకని కాల్చాడు. కారణం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళ నాలుకల్లో అబద్ధాలు, శాపము అన్ని లాంటిది ఉండే. ఒక్క మంచిది లేదు, ఒక్కటి లేదు. వాళ్ళ నాలుక కాల్చిన తర్వాత చూడండి వాళ్ళు ఎప్పుడు అలాంటి పనులు చేయాలి. ప్రార్థన మారిపోయింది, వాళ్ళ జీవితాలు మారిపోయాయి. నడిస్తే నిలబడితే మంచి లేచి నడవడం మొదలుపెట్టు. ఎక్కడే 12 మంది 12 ఆరు వేరు వాళ్ళ రోజు వాళ్ళ నాలుక కాలబెట్టింది. కాబట్టి ఈరోజు చాలా మంది పునీతులు ఈ లోకం ఈ భూమి పైన ఉన్నారు. 4 మూలల్లో ఎక్కడెక్కడ 12 మంది వేరే జాగాలకు సేవ చేశారు. They went the nook and corner where the unreached will reach. They reached there. Because they reached that day, today you and I are standing here. Otherwise no. ఆ రోజు వాళ్ళు ప్రతి మూల పోయి పనిచేసింది కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నావు. లేకుండా ఉండకపోతుంది. ఆ శాపం కలిగిన నాట అపవిత్ర నాటకాన్ని కాల్చి పవిత్రంగా మార్చాడు. ఈరోజు దేవుడిని నాటకాన్ని పవిత్రంగా చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఇస్తామా? మనకు నచ్చదే. మనంతా ఎట్లున్నా రాయల్ టైం కావాలి, నొప్పి ఉండదు, అన్నీ కావాలి. అంటే రాని కష్టపడదు, పైసలు మాత్రం వచ్చాయి. ఏసు ప్రభులు మాడం నడవదు, కానీ నా పైసలు కావాలి, బంగారం అన్నీ కావాలి అని చెప్పిన మాట వినొద్దు. కానీ మన మాట మాత్రమే వినాలి. ఎక్కడ న్యాయం? న్యాయమా? నా మాట ఇప్పుడు నా మాట నువ్వు వినాలంటే నేనేం చేయాలి? ముందు నేను నీకు వినాలి. నేను నీకు వింటాను, నాకు వింటావు. లేకుంటే నువ్వు ఎందుకు వింటావు? 1 సారి 2 సారి 3 సారి 4 సారి ఏమంటారు? హ్యాబిట్ వినా నాకు నేను ఎందుకు వినాలి? అంతేనా? కాదా? మీ దోస్తుకి 4 సార్లు చాయ్ తాగి 5 సారి ఆయన ఏమంటాడు? తాగి బిల్లికి రా అంటాడు. అంటారా అన్నారు? చాయ్ తాగి ఏమంటాడు? చాయ్ బిల్లిగా పోయి 4 సార్లు నేను ఇచ్చిన ఒకసారి దాంట్లో తప్పేముంది అంటాడు. లేకుంటే ఏమంటాడు? పెట్టుకొని పార్సల్ హైదరాబాద్ పైసలు అంటాడు. అంటారా అన్నారా? అట్లాంటి లోకంలో నేను చూస్తుంటే దేవుడి దగ్గర మనం ఎట్లుంటాం. కానీ దేవుడి దగ్గర మాత్రం అన్నీ ఆయననే చేయాలి. మనం మాత్రం ఏది నొప్పి ఉండదు, దెబ్బ ఉండదు, ఏది ఉండదు. రాయల్ టైప్లో కూర్చోాలి. మొంగలేమో మొక్కల మీద ఉండలేము. మొక్కల మీద ఉన్నట్టు ఏమంటారు? నాకు ఏమంటారు? మొక్కలా మొక్కలు దీని ఏమంటారు? నీళ్ళేమంటారు? నీసి అడిగారు తక్కువ సిస్టర్. అసలు ముందు మొక్కలేమో మొంగలు నీకు మొక్కలు మొత్తం ఏమంటారు? అరిగిపోయింది అన్నట్టు. ఎట్లా ప్రార్థన చేయాలా? నీట్గా కూర్చొని వేసి కళ్ళన్నీ తెలుసుకొని ఇక్కడ పెడుతుంది అక్కడ అల్లెలుయా వేసిందే లేవా? అల్లెలుయా సిస్టర్ బైబిల్ చదువుతుందా లేదా? అల్లెలుయా అరే రారా అదే అల్లెలు. అది ప్రార్థన. ఒకప్పుడు మా అక్క ఎట్లా చేస్తుంది, కళ్ళన్నీ నా మీద నింపాడు. ఏం చేస్తుంది అల్లెలుయా అని
ఎట్లా ప్రార్థన చేస్తాం మనం? ప్రార్థన చేస్తే ఏమనుకుంటాం? ఉన్నాడు మావాడు, మా కొడుకు చిన్నోడు, ఇక అసలే ఉన్నాడు. ఆయన మారాలని నేను ప్రార్థన చేయిస్తాను. నువ్వు ఇంకొకసారి ఎట్లా ప్రార్థన చేస్తాను? ప్రార్థన చేయమంటే సపోజ్ నేను మీకు ప్రార్థన చేయమని అనుకో, ఏమని ప్రార్థన చేస్తాను? నేను మీకు ప్రార్థన చేయమని చెప్తున్నాను. ఏదో ఒకటి లేదు, నాకు కారు లేదు, కారు కోసం ప్రార్థన చేయమని అన్నాను. నేను ఎట్లా ప్రార్థన చేస్తాను? నిజంగా చెప్తలేదు అంటే మీరు ప్రార్థన చేయాలి. నాకు మనం ప్రతిసారి చేయలేదు, ప్రార్థన చేసిన కదా. ఎట్లా చేస్తాం? ఎగ్జాంపుల్, మీరు నాకేం కారు కొనే అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఎట్లా ప్రార్థన చేశారు? మంచి ఆరోగ్యం, కానీ కారు కోసం మాట్లాడుతున్నాను. నా ఆరోగ్యం బాగుందే సార్, మైక్లో మాట్లాడుతున్నాను. ఆడి బాడి చిన్నగా కూడా చెప్తుండే, కారు మెకానిక్ కానీ ఆడి కారు వచ్చినప్పుడు చెప్తుండే, ఆడిది ఒక బాడీ, దీన్ని ఎక్కడ తినచ్చు. ఓకే, మీకు ఒక మాట చెప్తే, నేను కారు మెకానిక్ తెలుసా మీకు? నేను ప్రతి కారు నడిపించిన, బెంజు నడిపించిన, ఆడి నడిపించిన, జాక్వాడ్ నడిపించిన, ప్రతి కారు నడిపించిన. నేను కూర్చున్న తర్వాత నేను వాడని కూర్చోాల్సిన అదే విధానం కాదు. నేను ఆల్రెడీ నడిపించిన, ఇక్కడే చెప్తున్నాను. అందుకే నాకు కారు అంత ఇంట్రెస్ట్ ఉంది, అంత ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నడిపించిన. నేను నడిపించేది కారు లేదు, కారు నడిపించిన, డీసీఎం నడిపించిన. అండ్ 26 సంవత్సరాల కింద నడిపించిన, 26 years బ్యాక్ ఆల్రెడీ నేను మరీ నడిపించాను. నా 15 yearsలో ఫస్ట్ సార్ బుల్లెట్ నడిపించాను. కాలేసరి అండది గేరేసి జంప్ సైకిల్ ఎక్కిన మొత్తం జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను. నా బుల్లెట్ నేను నడిపించిన, ఎందుకంటే నేను మెకానిక్ని. నేను ఎట్లా చెప్పాలి, మీకు ఎట్లా అర్థమైతే నాకు అర్థం కాదు. అవి మెకానిక్, నువ్వు గాట్ మీ పాయింట్. నేను మెకానిక్, నేను నడిపించాను. సో చాలా జోకులు చేసి నవ్వుతున్నా. మెకానిక్ నడిపించాను. ఎప్పుడు నడిపించినా 26 సంవత్సరాల కింద నడిపించాను. ఇప్పుడు ఏదైనా చూసినా అనుకో, నాకు ఎట్లా కనబడుతుంది తెలుసా? నేను ఆడి నడిపించాను, నేను ఆడి కూర్చొని ఇస్తాను బండి. అది బెనిఫిట్ మెకానికే. అట్లా మెకానిక్ కాకపోయి అలేలుయే. నేను ఎందుకు మెకానిక్ అయినా తెలుసా? ఎట్లా మా వాళ్ళు బండి ఉండి మనకి సీన్ లేదు. మెకానిక్ అయినా అనుకో, ప్రతి ఒక్క బండిని నడిపించచ్చు. ప్రతి ఒక్క బండి, నేను స్కూటర్ మెకానిక్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క బండి బైక్ నడిపించింది. కారు మెకానిక్ ఉన్నప్పుడు కారు నడిపించింది. 12 సంవత్సరాలు నడుచుకునేది ఉట్టిగా లేదని, 12 years నడుచుకునేది. దాని ఏమన్నా ఈ రోజుకి నా కారు నేనే చేసుకుంటాను. ఈ రోజుకి నా ఐడెంటిఫికేషన్ బండి నాకు ఉంది, నేనే చేసుకుంటాను. తెలుసా నీకు? నా బండి నా ఐడెంటిఫికేషన్ మెకానిక్ ఎక్కడ చూడటం మీకు ఇక్కడ. ఎందుకంటే అది వేరు, దాని పార్ట్స్ అంతా వేరే, మొత్తం దాని టెక్నిక్, దాని మొత్తం ఆ పార్ట్సే వేరే. ఈరోజు నా బండి నేను చేసుకుంటాను. 98లో దేవుడు చెప్పింది వేసుకున్న దగ్గరికి వచ్చినప్పుడు, ఈ మెకానిక్ ముందు తీసి, ఇప్పుడు మెకానిక్ కావు, నా సేవకుడు అని అప్పుడప్పుడు చెప్తుంది దేవుడికి, ప్రభు నాకు ఒక 2 hours టైం ఏదో చిన్న పని చేసుకొని వస్తాను. ఎక్కడ చెప్పింది, ఈ 2 hours టైం నీకు ఇచ్చినాను, నేను చిన్న చేయవు, పెద్ద చేసి వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పి నువ్వు పని చేయదు, నువ్వు మెకానిక్ జస్ట్ బికాస్ ఐ కెన్ డూ, దట్స్ మై వర్క్, దట్స్ మై ఫ్యూచర్. Basically, that is the David. Hallelujah. God has chosen this David to be a. I have chosen a mechanic. That David was chosen to be a mechanic. That's the difference. What you pray, how you pray. Listen carefully. Ask the Holy Spirit of God what kind of prayer you need to pray for me.
You got my point to you? Don't pray what comes to your mouth. Ask God. నోటికి వచ్చిందంటే దేవుడు నన్ను పరిశుద్ధాత్మ నేను అడుగు ప్రభావ ఈ సిస్టమ్కి బ్రదర్కి ఏమన్నా దేనికోసం ప్రార్థన చేయాలి? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం తీయడం ఎవరు? దేవుడే. చెప్పిన దేవుడే తీస్తాడు, పెట్టిన దేవుడే తీస్తాడు. పెట్టిన దేవుడే తీస్తాడు. మీకు పెట్టిన దేవుడు వదిలిపెట్టి ఎక్కడిక్కడ వస్తాడు పోదాలి. ఏ దేవుడి దగ్గర వచ్చి ఏ దేవుడిని నువ్వు బాగా కావాలని ఇచ్చింది ఆ దేవుడిని నీకు తీస్తాడు. అందుకే దేవుడు చెప్పింది. ఏం చెప్పింది అసలు ఒకటిగా చెప్పలేదు. వాట్ జీసస్ వాట్ ద బైబిల్ టెల్స్, ఐ విల్ కిల్, ఐ విల్ రైజ్, ఐ విల్ బ్రింగ్ ద డిజీజ్, ఐ విల్ హీల్. ఏం చెప్పింది దేవుడు? చంపేవాడిని నేను, జీవం ఇచ్చేవాడిని నేను. రోగం వచ్చే ఇయ్యేది దేవుడే, కానీ స్వస్థపరచాలని దేవుడే. కానీ స్వస్థపరచాలని దేవుడే. ఏ త్రుడు ఎన్నుకున్నా పక్షదాత్మ దేవుడున్నా నాకు రోగాలు రాదని ఎప్పుడు అనుకో. కొందరు చాలా రెడీగా అంటారు, నేను రోగాలు మనకు రావద్దు కదా, ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతున్నాను. ఎలీషా ఎట్లా చనిపోయాడు? బైబుల్ గారు ఎలీషా ఎట్లా చనిపోయాడు? రోగంలో చనిపోయాడు. కరెక్ట్ పరిశుద్ధి. రోగంతో చనిపోయాడు తెలుసా మీకు? రోగంతో సమాధిలో పెట్టి ఆయన శరీరం ఆ శరీరం తాకిన ఎముకలు ప్రాణంతో లేచింది. మళ్ళీ ఎలిజా బయట ప్రాణంతో లేవలేదు. ఎందుకది? ఆయన శరీరం తాకిన ఎముక మాత్రం లేచింది, ఎలిజా లేచాడు ప్రాణంతో. ఎందుకు లేవలే? లేవాలా కదా? లెక్క ప్రకారం ఎవరు లేవాలా? ఎలిజా లేవాలి. ఆయన చనిపోయాడు. ఏదో ఆయన ఎవడ వాళ్ళ తాత ఏమన్నా వాళ్ళ జనరేషన్ ఎన్ని జనరేషన్ తర్వాత తొమ్మిదిలో ఎవరున్నా కూడా తెలియదు సమాజంలో. వాళ్ళ తాత ఉన్నానా లేకపోతే వేరే వాళ్ళు ఉన్నానా ఎవరుండవి తెలియదు. పుట్టి ఆ ఎముక ఎందుకు శరీరం తాకితే లేచి కూర్చుంది. ఆ ఎముక లేచి కూర్చుంది. ఎముకకు మాంసం వచ్చింది, కళ్ళు వచ్చింది, నెత్తి వచ్చింది. ఎక్కడికైనా ముందు ఎక్కడ జరిగింది? ఎలీషా జీవితంలో జరిగింది. ఎలీషా జీవితంలో జరిగింది. లేచి కూర్చొని పోయినాను. నేను చెప్తలేను, నీ చేతిలో ఉన్న బైబిల్ చెప్తుంది. నేను చెప్తలేను ఈ మాట, నీ చేతిలో ఉన్న బైబిల్ చెప్తుంది. అంటే లేచి కూర్చుంటు. మళ్ళీ ఎలిషా ఎందుకు లేవలే? అది దేవుని చిత్తం. ఆయన జీవం ఇచ్చిండు, మరణం ఈయన. ఎలీషా మరణం తీసుకుండు, ఎలీషా జీవం అనిపించింది. ఆయనకు జీవం ఇచ్చింది. అంటే ఎలీషా మరణించలే, ఆయన జీవం ఆయన నుండి ఆయన జీవిస్తుంది. అది దట్ ఇస్ లైఫ్ ఆఫ్ గాడ్, దట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది గాడ్స్ ప్లాన్. అది రేపటి రోజు నువ్వు ఎలా ఉండాలా? జీవం ఇచ్చేలా ఉండాలి. ఎంతమంది మరణించుంటారు? ఒక్కరైనా లేచారా? ఎందుకు లేచలేదు? ఎలీజా ఒక మనిషే కదా, నువ్వు నేనే ఒక మనిషే కదా, లేవాలి కదా. నీలో నాలు ఎవరున్నారు? బాగా నీలో కూడా నీలో నాలు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారా? యేసు ప్రభు ఉన్నారా లేరా? ఎంతమంది యేసు ప్రభు ఉన్నారంటే అంటే చేయలేదు. ఒక పని చేయండి, నెక్స్ట్ వీక్ సండే వస్తాప్పుడు మీ ఎవరికి చనిపోయిన మనిషి ఏ పక్కరాని. హల్లెలూయా, 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 హల్లెలూయా. జస్ట్ ఫర్ జోక్. ఎవరు మరణాన్ని తీసుకుంటారు? ఎలీషా తీసుకుని జీవం ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎన్ని సంవత్సరం బతికిండు? గన్ని బతికిండు. ఆయనకి ఎంత సాక్ష్యాలు వచ్చిందో, ఎన్ని సాక్ష్యాలు వచ్చిందో. సాక్ష్యం ఉంది. ఈరోజు నీతో నాతో ఒక సాక్ష్యం ఉందా? నీతో నాతో ఒక సాక్ష్యం ఉందా? ఉండాలి కదా. ఆ సాక్ష్యమే నీ జీవం. నీ జీవం ఎక్కడుంది? సాక్ష్యం ఉంది. ద టెస్టిమనీ ఈజ్ ఎ లైఫ్. నువ్వు పోవచ్చు, నీకేమైనా కావచ్చు. సాక్ష్యం చెప్పే వ్యక్తికి ఏమైనా అవుతుందా? కాదు. ఆయన భయంతో బతుకుతాడు, భక్తితో నడుస్తాడు. దేవుడు ఇచ్చిన జీవము వీళ్ళు ఉట్టిగా ఏదో లెక్కలు చేయదని జాగ్రత్తగా ఉంటాడు. అదే జీవం తిరిగి మనకిస్తే
అహంకారంతో బతుకుతున్నాం. సావుని జయించి జీవిస్తున్నా. నాకెడికెళ్ళి సవోస్తా సావాలని ముళ్ళాది నా భాష. మనల్ని లేపితే ఎట్లుంటుంది? నలభయ్యా ఒకవేళ మనల్ని లేపిన అనుకో ప్లేస్లో ఎట్లుంటుంది? ఏమంటా? మరణాన్ని జయించి నేను గెలిచిన. మరణమో తొక్క తోల అంటావా అన్నామా అంటే మీరు ఎంత మంచోళ్ళు. హల్లెలూయా. నేను మాత్రం చెప్తుంది హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఫస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చేది విషయం నేను ఎట్లున్నామని. సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎట్లుంటుంది? అట్లే దేవుడు అనుకుంటే మీరు చక్కగా నాలుగు పోతారా? సెకండ్ ఛాన్స్ ఇచ్చిన అనుకో కథ పోయింది. ఏమంటారు? మనకి సెకండ్ ఛాన్సెస్ ఎట్లా చేస్తాం? ఎట్లా బతుకుతాం? మరణాన్ని జయించి దేని జయించి నన్ను ఒకసారి ఒకరు అడిగారు కదా, దేవుడు నీకు 98లోనే ఎందుకు? అప్పుడు అని చెప్పిన చిన్నప్పుడే చచ్చిపోయి లేచినట్టు నాకు అందుకే సాగు వాళ్ళతో భయం ఉండదు. హల్లెలూయా. నన్ను ఒకరు అడిగారు ముందు బోల్డ్ ఎందుకు ఇప్పుడు భయం ఉండదు నీకు? ఏ వరి ఉండదు, టెన్షన్ ఉండదు కానీ చెప్పి నువ్వు చిన్నప్పుడే చచ్చిపోయి లేచిన నాకు మళ్ళా మరణం వస్తుందా? హల్లెలూయా. 98 వేసినప్పుడు తీసినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేలా దానికన్నా ముందు అట్లా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడితే అట్లా మాట్లాడుతుంది. నేను అడిగి చచ్చి లేచిన నాకేం చేస్తారు చెప్పు? మనం ఒక లెసన్ నేర్చుకుంది. అది కాదు కావాల్సింది. అలాంటి మరణం వేస్ట్. మనం జీవంగా ఉండాలి. ఆ జీవం సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యం కింద లోకంలో ఉండాలి. మనం మీదున్న సాక్ష్యం కింద ఉండాలి. అలాంటి జీవితం మనం ఇవ్వాలి. మనం అలాంటి జీవితం మనం జీవించాలి. ఇటు ఒక ప్రాధాన్యత అయితే ప్రార్థన లేకుంటే కాదు. ప్రార్థన లేకుంటే కాదు. ఫైనల్ థింగ్ నువ్వు ఎక్కడో వెతుకో. ప్రార్థన నువ్వు చేసే ప్రార్థనలో అద్భుతం అయితే లేదు, నీ అవసరాన్ని దేవుడు తీరుస్తలేడు అని డిస్కరేజ్ కాదు. దేవుడు జరుగుంది. దేవుడు అన్న ప్రభా నా అవసరం తీరాలంటే నేను ఏం చేసిన ప్రభా? నా దృష్టిలో అన్నీ మంచిదే ప్రభా. నువ్వు నా దృష్టిలో చూడ ప్రభా, నీ దృష్టిలో చూసి చెప్పాను. If you see from my eyes, I'm a righteous man, I'm a right man. That same Jesus is from his eyes. He knows what are the mistakes I have done. I need to ask. నువ్వు అడగాల, నువ్వు కంపల్సరీ అడగాలి. నువ్వు అడగాలి. You need to ask. Today my desire is this. నా ఆశ ఏంటంటే దేవుని ఒకటి అడుగు ప్రభు, నాకు ప్రార్థన చేసే స్పిరిచువల్ ఫీలింగ్. గివ్ దట్ స్పిరిట్ టు మీ విత్ ప్రైజ్, స్పిరిట్ ఆఫ్ ప్రే. ఆ ప్రార్థన చేసే ఆత్మని నాకు ఈ ప్రభు నాకు కావాలా. ఎందుకంటే నేను నీలాగా ఉండాలి. నువ్వు జయించేవాడు నుండి వేస్ట్. జీవితంలో జయించడం గొప్పతనం కాదు, దేవుడిలో జీవించడం గొప్పతనం. ఈరోజు నేను జయించాలని అనుకుంటున్నాను అనుకో, నువ్వు రాంగ్ డైరెక్షన్లో ఉన్నావు, నువ్వు రాంగ్ ఇమాజినేషన్లో ఉన్నావు, నువ్వు రాంగ్ లోకంలో ఉన్నావు. నేను దేవుడిలో జీవించాలని బతుకు. దానికి ఒక అర్థం ఉంది. జయించాలని బతుకు. జయిస్తావు దేవుడి దగ్గర పోకూడదు. ఈ లోకంలో దేవుడు లేకుండా చాలా మంది జయించిన ప్రతి ఒక్కరు కింద ఎవరు ఉన్నారు? దేవుడి దగ్గర ఉన్నారా? లేదు. చాలామంది కింద ఉన్నారు. జయించి కింద ఉన్నాడు. కింద ఎక్కడ? హెల్ల నరకంలో ఉన్నాడు. యూదాస్ కలిపి జయించిండు. 30 పీజీలు తీసుకోండి. ఎక్కడ ఉన్నాడు? కింద ఇల్లు ఉన్నాడు. ఇజ్రాయెల్ పీపుల్ అందరూ జయించిండు. ఎక్కడ పోయిరా? ప్రామిస్ ల్యాండ్ కింద ఉన్నారు. నువ్వు ఏమనుకుంటున్నావు? మనుషులు ఎవరు అనుకుంటున్నావు? ఇజ్రాయెల్ లీడర్లు ఎవరిని పోలే, వాళ్ళు కింద ఉన్నారు. నిజమేనా? ఎవరు మాత్రం ప్రామిస్ ల్యాండ్కి పోలే, వాళ్ళు కింద నడుగులు ఉన్నారు. వాళ్ళకొక్క లెక్క, నీకొక లెక్క కాదు. దేవుడికి లెక్కనే. అందుకైనా దేవుడు రీజన్ ఈజ్ గాడ్. ఆయన దేవుడు.
థింక్ పాయింట్ ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు ప్రార్థన చేసుకున్నావు. స్నాక్స్ వచ్చా రైట్. మనం అందరం లేదా ప్రార్థన చేసుకున్నాం. ఒక పని చేయండి, ఆ చైర్స్ అన్నీ మీకు సంబంధించినవన్నీ మీరు ఏదో పెట్టుకోండి. చైర్ అన్నీ తీసి పక్కన పెట్టి నేను మీ అందరికీ ప్రార్థన చేస్తాను. మీ దేవుడిని అడగాల్సింది ఏంటి? మీ దేవుడు ఏమడతారు? హల్లెలూయా. మీరు దేవుని ఏమడతారు? ఏమంటారు? నాకు వచ్చేది హ్యాపీ ఉంది.